ఏలూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమీనపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 2019-24 మధ్య పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని, కార్యకర్తల పోరాటంతోనే మళ్లీ నిలబడ్డామని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రతి కార్యకర్త బాధ్యత అని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ బ్రోచర్ను ఆవిష్కరించి సీనియర్ నాయకులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. మరి ఈ రోజున ఏదైతే 1982 మార్చి 29వ తారీఖున కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడతానని చెప్పి ఏదైతే ప్రకటన చేశారో ఆ రోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఎంతో ఉత్సాహంతో మరి నందమూరి తారక రామారావు గారు సినిమా ఫీల్డ్లో ఏ విధంగా అయితే నెంబర్ 1గా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా నెంబర్ 1గా తీసుకెళ్తారని ప్రజలందరూ కూడా ఏదైతే ఆ రోజున ఉత్సాహం చూపించారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా మరి పార్టీని ఆ రోజున తెలుగుదేశం పార్టీగా స్థాపించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ చరిత్రలో ప్రపంచ పటంలో ఏ విధంగా తెలుగువారి గౌరవం ఆయన నిలబెట్టారనేది మనం అందరం కూడా చూసాం. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెడతాం కాబట్టి దాంట్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదైతే ఆయన ఒక చక్రం తిప్పాడో ఆ పార్టీ పెడతాం వల్ల ఎంతమంది బడుగు బలహీన వర్గాలకి, ఎంతమంది కొత్త తరం నాయకులకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళందరికీ కూడా స్థానం కల్పించిందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా చూశారు. ఈ రోజున వాడవాడలా కూడా డివిజన్ వాజీ అవ్వచ్చు, విలేజ్ వారీ అవ్వచ్చు, టౌన్లో అవ్వచ్చు, కార్పొరేషన్లో అవ్వచ్చు, ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. అంటే తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన అభివృద్ధి జరిగిందనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. మరి ఈ రోజున ఏదైతే 1982 మార్చి 29వ తారీఖున కీర్తిశేషులు నందమూరి తారక